మామ కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇప్పుడే కంప్లీట్ చేసా. ఈ వీడియో ఇప్పుడు చేసినా సరే రేపు ఈవినింగ్ అప్లోడ్ అవ్వడం జరుగుతది. ప్రైమ్ లోకి వచ్చిన మరుక్షణమే ఈ సినిమా చూడడం జరిగింది. చాలా వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా గురించి. థియేటర్ లోకి వచ్చినప్పుడు మిస్ అయ్యాను. అప్పుడు వెళ్ళడం కుదరలేదు. సినిమా పైన నా ఒపీనియన్ చెప్పే ముందు నాదొక విన్నపం. మన ఛానల్లో ప్రతి మూవీ రివ్యూ పెడుతూ ఉంటాం. ప్రతిదీ జెన్యూన్ గా మాట్లాడుతూ ఉంటాం. సో మా జెన్యూన్ రివ్యూస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా సినిమా అయితే చాలా నచ్చింది. రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్ అన్నట్టు అనిపించింది నాకైతే చూసిన వెంటనే. సినిమా స్టార్ట్ అయ్యే విధానం చాలా రియలిస్టిక్ గా స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందో చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో, రియలిస్టిక్ లొకేషన్స్ తో చాలా చాలా ఆర్గానిక్ గా ఉందని చెప్పాలి. మెయిన్లీ రైటింగ్ అండ్ డైరెక్షన్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రొటీన్ స్టోరీ బట్ ప్రెజెంటేషన్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ చెన్నై బ్యాక్ డ్రాప్, దట్టు హీరో హీరోయిన్ ఒకరు నెల్లూరుకి చెందిన వాళ్ళు, ఇంకొకరు చిత్తూరుకి చెందిన వాళ్ళు కాబట్టి ఆ స్లాంగ్ అండ్ కనెక్టెడ్ టు చెన్నై కాబట్టి ప్రెసెన్స్ కూడా యాడ్ చేసిన స్టోరీకి అని చెప్పాలి. అండ్ రైటింగ్ డైరెక్షన్ తర్వాత స్టాండ్ అవుట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ లో ఈ సినిమాలో ఎవరైతే యాక్ట్ చేశారో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ లు చాలా బాగుంటాయి. సంతోష్ శోభన్ చాలా మంచి పర్ఫార్మర్, కానీ మంచి కాన్సెప్ట్ పడలేదు ప్రూవ్ చేసుకోవడానికి. ఇది మాత్రం చాలా మంచి కాన్సెప్ట్. పర్ఫార్మెన్స్ కూడా మంచి స్కోప్ ఉంది. సంతోష్ శోభన్ కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. మెయిన్లీ ఎమోషనల్ సీన్స్ లో చాలా చాలా బాగా నటించాడు అని చెప్పాలి. అండ్ హీరోయిన్ మానస వారణాసి కూడా ఏం తక్కువ కాదు, చాలా బాగా నటించింది. ఎమోషనల్ సీన్స్ లో సంతోష్ శోభన్ తో పోటీ పడి నటించిందని చెప్పాలి. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సే కాదు, రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్స్ కానీ, గోపరాజు రమణ గారి పర్ఫార్మెన్స్ కానీ, యోగి బాబు పర్ఫార్మెన్స్ కానీ, ఎవరైతే ఉన్నారో యాక్టర్లు వాళ్ళందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ డైరెక్టర్ ను కూడా మెచ్చుకోవాలి. వీళ్ళందరి దగ్గర నుంచి న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశాడు. దీంట్లో నాకు ఒక కంప్లైంట్ కూడా ఉంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ కి వెళ్తుందో ఈ సినిమా సినిమాటిక్ అప్రోచ్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ట్విస్ట్ రివీల్ అవుద్దో సెకండ్ హాఫ్ మధ్యలో, అక్కడి నుంచి మళ్ళీ రియలిస్టిక్ అప్రోచ్ కి వచ్చేస్తుంది. ఏదైతే సినిమాటిక్ అప్రోచ్ ఉందో అది నాకు నచ్చలేదా అంటే నచ్చింది, కానీ అప్పటి వరకు రియలిస్టిక్ గా వెళ్ళి సడన్ గా స్విచ్ కొట్టేసరికి నాకు కొంచెం లోగా అనిపించింది. బట్ అది కూడా బాగానే ఉంది, అది కూడా ఫ్రెష్ గానే ఉంది. కానీ తర్వాత ఏదైతే పాయింట్ పట్టుకున్నాడో అక్కడి నుంచి చాలా బాగుంటది. హీరో బ్రదర్ క్యారెక్టర్ గానీ, హీరో వదిన క్యారెక్టర్ గానీ, వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఒక సబ్ ప్లాట్ డ్రైవ్ చేస్తుంది. అది కూడా చాలా బాగుంటది. అండ్ ప్రతి క్యారెక్టర్ ఆర్క్ చాలా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడని చెప్పాలి డైరెక్టర్. అలా అని చెప్పి అన్ని ఏదో గట్టిగా డెప్త్ గా వెళ్ళిపోలేదు, లైటర్ వే లోనే టచ్ చేశాడు. కానీ ఎమోషన్ ఏదైతే ఉంటుందో లైటర్ వే లో టచ్ చేసినా అది బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈ సినిమా ఈ వేలో వెళ్తుందని చెప్పి మనం స్టార్ట్ చేసినప్పుడు ఊహించాం. కానీ ప్రెజెంటేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. మ్యూజిక్ కూడా ఈ సినిమాకి స్టాండ్ అవుట్ అని చెప్పాలి. చాలా చాలా బాగుంటది మ్యూజిక్. ఎమోషనల్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో చాలా చాలా బాగుంటది. ఎమోషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళు ఎమోషన్ ఎప్పుడైతే పట్టుకున్నారో అక్కడ ప్రతి ఆస్పెక్ట్ చాలా బాగుంటది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ అంటారా, దీని గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. వీళ్ళు రియల్ గా ట్రాఫిక్ లోనే షూట్ చేశారు. కొన్ని కొన్ని సీన్లు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఎవరికి తెలియకుండా సీక్రెట్ కెమెరాస్ తో షూట్ చేసామని చెప్పి. నిజంగా అక్కడ వీళ్ళ కన్విక్షన్, వీళ్ళ హానెస్టీ కనిపిస్తుంది. అవి స్క్రీన్ మీద చాలా ఇంపార్టెంట్ సీన్స్. ఆ బైక్ సీన్స్ అయితే ఒక 20 మినిట్స్ దాకా ఉంటాయి. అది మీకు చూసినప్పుడు అర్థం అవుద్ది ఎందుకు అలా అంటున్నానో. అది చేయడం చాలా కష్టం, కానీ అది కూడా వీళ్ళు వదలలేదు, రియలిస్టిక్ గానే చేశారు. దానికి డైరెక్టర్ మెచ్చుకోవాలి. అండ్ హీరో హీరోయిన్ కూడా బాగా సపోర్ట్ చేశారు అలాంటి సీన్లు బాగా రావడానికి. అంత అలా ఎందుకు మాట్లాడుతున్నానంటే, థియేటర్ లో మిస్ అయిన చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. కానీ ఫైనల్ గా ఓటీటీలో చూసా, ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి లుక్ వేసేయండి. అండ్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. కనీసం ఓటీటీలోకి వచ్చాకైనా ఎంకరేజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్ us.